చుక్కతోక వంకర అన్నట్టు బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న దివ్య బుద్ధి కూడా చాలా వంకర అనే చెప్పాలి తనూజ విషయంలో. ఇక అసలు విషయానికి వచ్చేస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక తనూజ వచ్చి అరే నేను ఎలాగైనా ఈ వారం కెప్టెన్సీ కంటెండర్గా అవ్వాలి, సో మీరు ఎవరైతే రాణులుగా ఉన్న దివ్య, నువ్వు అలాగే పవన్ కళ్యాణ్, మీరు ముగ్గురు కూడా నాకు ఏ పని చెప్పినా చేశాను కదా, సో ఒకవేళ బిగ్ బాస్ మీకు కనుక కమెండర్స్లో నుంచి కొంతమందిని మీరు తీసుకోవాలి కెప్టెన్సీ కంటెండర్గా అంటే గనక ఖచ్చితంగా నా పెర్ఫార్మెన్స్ చూశారు కాబట్టి నన్ను మీరు కెప్టెన్సీ కంటెండర్గా చెయ్యండిరా అంటూ తనుజ అయితే రిక్వెస్ట్ చేస్తుంది రీతుని వాష్రూమ్ దగ్గర. అయితే రీతు చెప్పింది, తనుజ నేను నీకు విషయం చెప్దామని మర్చిపోయాను, నువ్వు అడిగినా అడగకపోయినా నువ్వు నా ఫ్రెండ్ రా, సో నేను ఆల్రెడీ దివ్య దగ్గర డిస్కషన్ చేశాను. దివ్య మనం కెప్టెన్సీ కంటెండర్గా వచ్చినప్పుడు తనూజని అయితే చేద్దాము, అలాగే కెప్టెన్ కూడా ఈ వారం తనూజనే చేద్దాము. ఎందుకు అంటే గనక ఆమె చాలా బాగా గేమ్ ఆడింది. ఆ గేమ్ ఆడటం పక్కన పెడితే మనందరికీ కూడా ఫుడ్ టైంకి తన వర్క్ కాకపోయినా సరే ప్రజలదైనా సరే మనకి టైంకి తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి ఆమెను ఈ వారం ఎలాగైనా కెప్టెన్సీ కంటెండర్ని చేసి కెప్టెన్గా చేద్దామంటూ నేను దివ్యని అడిగితే వెంటనే దివ్య ఏం చెప్పిందంటే, లేదు లేదు నువ్వు తనూజాకి అలా చెయ్యొద్దు, నా డెసిషన్ తీసుకోకుండా నువ్వు పవన్ కళ్యాణ్ కనుక అలా చేస్తే నేను అసలు ఊరుకునేదే లేదు, నాకు కూడా ఇమ్యూనిటీ కావాలి, నేను కూడా మళ్ళీ కెప్టెన్ అవ్వాలి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఓటింగ్లో లీస్ట్లో ఉన్నాను, తనూజాకి ఓటింగ్ అంతా బాగానే ఉంది, ఆమెకి కెప్టెన్ అవ్వాల్సిన అవసరమే లేదు, కెప్టెన్ అయినా దేనికి ఇమ్యూనిటీ కోసమే కదా, ఆల్రెడీ ఆమెకి ఆడియన్స్ నుంచి ఇమ్యూనిటీ లభిస్తున్నప్పుడు మళ్ళీ కెప్టెన్ అయ్యి ఆ ఇమ్యూనిటీని ఏం చేసుకుంటుంది, సో అందుకే నేను ఈ వారం కెప్టెన్ అవ్వాలి, నువ్వు అలాంటి డెసిషన్ తీసుకోవద్దంటూ పవన్ కళ్యాణ్కి నాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిందిరా అంటూ రీతు తనూజకి చెప్పింది. అయితే తనూజ అంది, దివ్య ప్రతిసారి నా విషయంలో ఎందుకింత టార్గెట్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు, అయినా ఒక విషయం ఏంటంటే ఆమె ఈ వారం సేవ్ అవ్వాలి కదా, అప్పుడు కదా ఇమ్యూనిటీ కోసం ఆలోచించేది అంటే ఏంట్రా అంత మాట అనేసావంటే మరి ఆడియన్స్ చూడరేంట్రా, ఇంత వక్రబుద్ధిగా చూస్తుంటే ఒకళ్ళు అంతలా కష్టపడుతున్నప్పుడు వాళ్ళని పైకి లాగాల్సింది పోయి మళ్ళీ ఎక్కుతుంటే మెట్లు వెనక్కి తోసేస్తుంది, అసలు దివ్య చాలా టూ బ్యాడ్ అంటూ తనూజ అయితే గనక రీతుకి చెప్పుకొచ్చింది. పాపం మరి డే 1 నుంచి కూడా తనూజ ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి అని అనుకున్నట్టే ప్రతి టాస్క్లో కూడా బాగా ఆడుతుంది, విజయం సాధిస్తుంది. మరి అలాంటప్పుడు టాస్క్లో బాగా ఆడిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఏదో పర్సనల్ గ్రజ్ పెట్టుకొని అమ్మాయిని కెప్టెన్ చేయకూడదు అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏది ఏమైనా సరే దివ్య టూ వరస్ట్ అనే చెప్పాలి. మరి లైవ్లోని తనూజకి సపోర్ట్గా దివ్య మాట్లాడిన మాటలు మరి ఎందుకు ఎపిసోడ్లో వెయ్యట్లేదు అనేది అర్థం కావట్లేదు. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.